బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అల్లాహకు ప్రియమైన వారు. హదీసు ప్రబోధిని నుండి 30వ హదీసు. ఒక అతను దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను ఇలా అడిగారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఏ కార్యం నెరవేరిస్తే దేవుడు మరియు ప్రజలు నన్ను ప్రేమిస్తారో ఆ కార్యం ఏదో నాకు బోధించరా అన్నదానికి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారు. ప్రపంచ వ్యామోహంలో పడబోకు, దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. ప్రజల సొమ్మును కన్నెత్తైనా చూడకు, వారిపై ఆశ పెట్టుకోకు, నిన్ను ప్రజలు ప్రేమిస్తారు. ఉల్లేఖనకర్త సహల్ బిన్ సఅద్ రజియల్లాహు తఆలా అన్హు, మిష్కాత్ షరీఫ్ ఇబ్నె మాజా నుండి. సంగ్రహణం: ప్రపంచ వ్యామోహంలో పడబోకు అంటే మనిషి జీవన అవసరాల పరిపూర్తి కోసం భుక్తి సంపాదించుకోవడానికి ప్రపంచాన్ని, ప్రపంచ వనరుల్ని సమీకరించుకోకూడదు అని కాదు భావం. ధనాన్ని కూడబెట్టకు, విలాసవంతమైన జీవితాన్ని ధ్యేయంగా ఎంచుకోకు. నీ జీవన ప్రమాణాలని పెంచుకుంటూ పోవడం కంటే నీ నైతిక ప్రమాణాలని పెంచడంలో కృషి చేయడం అన్నదే దీని అర్థం. ఎవరైతే సతతం అల్లాహ్ ఆదేశాల్ని పాటిస్తూ ఉంటారో, ఆయన ధర్మ వ్యాప్తి కోసం కృషి చేస్తూ ఉంటారో, తన సర్వస్వాన్ని ధారపోస్తాడు. ప్రపంచాన్ని సొంతం చేసుకునే ప్రయత్నం చేయకుండా కేవలం జీవిక మేరకే భుక్తి కోసం కృషి చేస్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తిని అల్లాహ్ ప్రేమిస్తాడు. అతడే అల్లాహ్కు ప్రియమైన వాడును. ఈ మాటని దైవ గ్రంథం దివ్య ఖురాన్ ఇలా సెలవిస్తోంది. జీవితంలోని ప్రతి రంగంలోనూ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అనుసరిస్తూ ఉంటే నీవు దైవానికి ప్రియమైన వాడవుతావు. అంటే జీవితంలోని ప్రతి విషయంలోనూ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి అడుగుజాడల్లో నడిచేవాడు ప్రపంచ వ్యామోహంలో చిక్కుకోడు. అతని హృదయంలో ధన పిపాస చోటు చేసుకోజాలదు. పరుల సొమ్మును కన్నెత్తైనా చూడకు అని అంటే మనిషి ఎవరితోనూ ధనాన్ని, దానాలను ఆశించకూడదు. అదేవిధంగా వారిని చూసి ఈర్ష్యాపడకూడదు. తనకంటే కలిమిలో గొప్పవాడైన వ్యక్తిపై అసూయ దృష్టి వేయకూడదు. కేవలం తనకు లభించిన వనరులు, మార్గాలతోనే తృప్తి పడాలి. తన ధనం వల్ల కానీ, తన ఆస్తిపాస్తుల వల్ల కానీ ఇతరులకు ఎలాంటి ప్రమాదం, ఆపద వాటిల్లకుండా చూసుకోవాలి. అప్పుడు కానీ తన నుండి వారు నిశ్చింతంగా ఉండలేరు. కాబట్టి వారు ఇలాంటి వ్యక్తి అంటే ఎంతో గౌరవిస్తారు. అల్లా మనందరికీ ఈ విషయాలను అవగాహన చేసుకొని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అడుగుజాడల్లో పయనించినట్లయితే ఈ తుచ్చమైన ఇహలోక జీవితాన్ని విడనాడి, అంటే తుచ్చంగా భావిస్తూ అసలు జీవితం, శాశ్వతమైన జీవితం, పరలోక జీవితాన్ని ఆశించే మహాభాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్.